దేవునితో సహవాసం మనకు కావాలంటే యేసు రక్తం అవసరం. యేసు ద్వారా రక్షింపబడిన వారికి మాత్రమే దేవునితో సహవాసం ప్రాప్తిస్తుంది. రక్షణను మనకు అనుగ్రహించిన యేసును బట్టి మనకు దేవునితో సహవాసం లభించింది. దేవునికి స్తోత్రం. మన విమోచకుడు మనకు అనుగ్రహించిన కృపల కోసం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు. మన ప్రాణానికి ఆధారం రక్తమే. యేసు మనకు అనుగ్రహించిన విమోచనకు రక్తమే ఆధారం. దానిని బట్టే మనకు దేవునితో సహవాసం. ఇదే ప్రభువు భోజనపు బల్ల. రక్షణ యేసు రక్తం వల్లనే. రోమాపత్రిక 12వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనం, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 10-14 వచనాలలో ఇదే దివ్య సత్యం బోధించబడింది. యేసు స్నేహితులం మనకు దేవుని సహవాసంలో ఎన్నెన్నో అనుభవాలు. ఆయన మరణ విషయంలో మనకు సమానానుభవం ఉండాలి. ఈ సమాధాన బలి లేవియ కాండం 7వ అధ్యాయంలో ఇంకా వివరంగా చెప్పబడింది. దేవుని సమాధానాన్ని పూర్తిగా అనుభవించాలంటే మిగతా బలులన్నిటి సారాంశం పూర్తిగా అవగాహన చేసుకొని ఉండాలి. బలిపశువు వక్షమును భుజాలను అహరోను అతని కుమారులు తీసుకుంటారు. వక్షస్థలం యేసు ప్రేమను, భుజాలు ఆయన బలపరాక్రమములను చూపుతాయి. ఆయనే మన నిత్య రక్షణకు కారకుడు. ఆయనే మనలను రక్షించగల సమర్థుడు. సోదరీ సోదరులారా, ప్రియ శ్రోతలారా, ఈ ప్రాముఖ్య సత్యాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. మానవుడు స్వభావరీత్యా పాపి. అంతేకాదు పాపక్రియలు చేస్తాడు కాబట్టి పాపి. పాపి కాబట్టి పాపం చేస్తాడు. పాపం చేస్తాడు కాబట్టి పాపి. పాప స్వభావాన్ని బట్టి మనిషి పాపక్రియలు చేయటం జరుగుతుంది. ధర్మశాస్త్రం రాకముందు నుండే మానవుడు పాపి. అయితే మానవుడు పాపి అనే విషయాన్ని బయలుపరిచింది ధర్మశాస్త్రమే. పాప పరిహార బలి అనేది పస్కా, పెంతెకోస్తు పండుగల్లో, బూరలు ఊదే పండుగలో, పర్ణశాలల పండుగలలో అర్పించబడుతుంది. కావాలని యేసుక్రీస్తును నిరాకరించే వానికి రక్షణ లేదు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 26-27 వచనాలు. మనము సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపమునకు బలి ఇక ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుట, విరోధులను దహించబోయే తీవ్రమైన అగ్ని ఇక ఉంటుంది. మానవుడు స్వభావరీత్యా పాపి. నీకు ఈ సంగతి తెలిసినా తెలియకపోయినా నీవు పాపివే. ఇది మారని సత్యం. దేశకాల పరిస్థితులు ఏవైనా నీవు మాత్రం పాపివి. ఇది నగ్న సత్యం. పాపం పట్ల కూడా దేవుని వైఖరి మారదు. ప్రకృతి సంబంధి దేవుణ్ణి సంతోషపెట్టలేడు. పాపం ఎవరు చేసినా అతడు లేక ఆమె పాపే. పాప పరిహారార్థ బలి వల్ల పాపి తాను పాపిని అని ఒప్పుకుంటాడు. ఒప్పుకోక తప్పదు. మానవునిలో సహజాతమై ఈ అపరాధ భావన గూడు కట్టుకొని ఉంది. కీర్తనలు 139, 23, 24 వచనాలు. దావీదు మహారాజు ప్రార్థన: దేవా, నన్ను పరిశోధించి నా హృదయాన్ని తెలుసుకో. నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకో. నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడు. నిత్య మార్గాన నన్ను నడిపించు. అలాగే కీర్తన 51, 4వ వచనం వినండి. దావీదు రాజు ఒప్పుకోలు కీర్తన: దేవా, నీకు విరోధముగా, కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. నీ దృష్టి ఎదట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చేటప్పుడు నీవు నీతిమంతుడవుగా అగపడతావు. తీర్పు తీర్చేటప్పుడు నిర్మలుడవై అగపడతావు. సోదరుడా, సోదరి, స్వభావరీత్యా నీవు పాపివి. ఏ మనస్తత్వ శాస్త్రవేత్త దీన్ని మార్చలేడు. ఈ వ్యాధిని గ్రహించి బాగుచేయగలవాడు యేసే. తెలియక చేసిన పాపాలు అజ్ఞానకృతమైనవి. అట్టి వ్యక్తికి అది పాపమని తెలియదు.
పాపం చేస్తాడు. కీర్తనలు 19:12. నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుదేవా. అయినా తన పొరపాట్లు కనుగొనగలవాడు ఎవడు? మనం మానవులం, మానవ పాపులం. ఈ సంగతి దేవుని ఎదట ప్రతి ఒక్కరూ ఒప్పుకొని తీరాల్సిందే. సోదరుడా, సోదరి, నీకు దేవుని దగ్గర ఒప్పుకోవడానికి ఏమీ తోచకపోతే ఇది వెంటనే ఒప్పుకో. దేవా, స్వభావం చేత నేను పాపిని, అజ్ఞానకృతమైన పాపాలు చేయకుండా నాకు జ్ఞానం ప్రసాదించు దేవా అని ప్రార్థించాలి. తనకు తెలియకుండా అధాటున ఎవడైనా నేరం చేస్తే అతనికి కావలసిన కాపుదల సహాయం చేయబడింది. సంఖ్యాకాండం 35:11 ఆశ్రయపురాలు నిర్మించబడినట్లు చెప్పబడింది. యేసుక్రీస్తే ఈ రోజున మనకు ఆశ్రయపురం. 1 యోహాను 2:1 నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను రాస్తున్నాను. ఎవడైనా పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అనే ఉత్తరవాది తండ్రి వద్ద మనకు ఉన్నాడు. అపొస్తలుడైన పౌలు అన్నాడు, నేను పాపులలో ప్రథముడను, కాని కృపను పొందిన వ్యక్తిని. పౌలు ఒకప్పుడు దేవదూషకుడు, హింసకుడు. ఇతరులకు, విశేషించి దేవుని ప్రజలకు ఎంతో హాని, కీడు చేసినవాడు. కాని తెలియక చేసిన పాపానికి, తన అవిశ్వాసానికి దేవుని కృప అతనికి ప్రాప్తించింది. 1 తిమోతి 1:14-15 తెలియక అవిశ్వాసము వలన చేశాను గనుక కనికరించబడ్డాను. పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు అనే వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది. అట్టి పాపులలో నేను ప్రధానుడను. దేవుడు నీ పాపాలను క్షమించి మనలను రక్షించాడు. పాప పరిహార బలియందు దేవుడు మనలను ఎలా చూస్తున్నాడో మనలను మనం అలా చూసుకోగలం. పాపమనగా ఎట్టిదో, మనము ఎంత అయోగ్యులమో, దేవుడు మనకు కృపతో ఇచ్చిన రక్షణ ఎంత గొప్పదో పాప పరిహార బలి చూపుతుంది. 32 కీర్తన 5 నా దోషాన్ని కప్పుకొనక నీ ఎదట నా పాపాన్ని ఒప్పుకున్నాను. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకున్నాను. నీవు నా పాపదోషమును పరిహరించి ఉన్నావు. పాప పరిహార బలి అపరాధ భావనను తొలగిస్తుంది. అయితే పాత నిబంధనలోని బలులు సంపూర్ణమైనవి కావు. 40 కీర్తన 6 బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరలేదు. నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. దహన బలులనైనను పాప పరిహారార్థ బలులనైనను నీవు తెమ్మనలేదు. ఈ ప్రాచీన బలులన్నీ దేవుడు ఇవ్వబోయే పాప పరిహారానికి ముందు సూచనలు. దేవుడు అనుగ్రహించబోయే పాప క్షమాపణకు ఇవి ప్రవచనాత్మక సంకేతాలు. హెబ్రీ పత్రిక 10:19-22 వరకు యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనది, జీవము గలది, అనగా శరీరము అనే తెర ద్వారా ఏర్పరచబడినది అయిన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునకు ప్రవేశించడానికి మనకు ధైర్యము కలిగి ఉన్నది. దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడున్నాడు గనుక మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారము, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమై, విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదాము. ఇప్పుడు నీవు నేను ఆయన సన్నిధిలోనికి ధైర్యంతో వెళ్ళగలం. ఎందుకనగా యేసే మన పాప పరిహార బలి అయ్యాడు. మనము తెలియక చేసిన పాపాలకు కూడా ఆయనే పాప పరిహారమై ఉన్నాడు. మానవుని విషయమై దేవుని వైఖరి ఎలాంటిదో చూడండి. దేవుని నీతికి, దేవుని న్యాయానికి మరోవైపున ఏముందో చూడండి.
దేవుడు మానవుని పట్ల చూపే న్యాయం ఎంతో గొప్పది. బహుమానాలు ఎలా తారతమ్యము గలవో దేవుని శిక్ష కూడా పలు విధాలు. మానవుని బాధ్యతలు కూడా ఎన్నో విధాలు. బాధ్యత ఎంత గొప్పదో అందులో కూడా తరతమ భేదాలున్నాయి. కొత్త నిబంధనలో కూడా క్రైస్తవ విశ్వాసికి హెచ్చరికలు ఇవ్వబడ్డాయి. పాపమనగా మేలైనది ఎరిగి ఉండి దానిని చేయకుండుట. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో అందుకే భక్తుడు చెప్తున్నాడు, నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదుమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కావద్దు. నీవు బోధకుడవా? అయితే నీకు గొప్ప బాధ్యత ఉంది. దేవుని పని ఏదైనా అది నీకు అప్పగించబడిన గొప్ప బాధ్యతే. ఆశీర్వాదాలన్నిటితో పాటు బాధ్యతలు వస్తాయి. నీకు అప్పగించబడిన బాధ్యతల విషయమై నీవే నీ దేవునికి లెక్క అప్పగించాలి. అయితే మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తునందు అట్టి బలహీనత ఏదీ లేదు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు, గాని సమస్త విషయములలో మనవలనే శోధించబడినా ఆయన పాపము లేనివాడు. దేవుడు మనల్ని అంగీకరించటము, మనము ఆయనను ఆరాధించటము యేసుక్రీస్తు రక్తాన్ని బట్టే. 1 యోహాను 1వ అధ్యాయం 9వ వచనం. మనము మన పాపములను ఒప్పుకుంటే ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు గనుక ఆయన మన ప్రతి పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పరిశుద్ధులనుగా చేస్తాడు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం. ధర్మశాస్త్ర ప్రకారం సమస్త వస్తువులు రక్తము చేత శుద్ధి చేయబడతాయి. రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలుగదని సామాన్యముగా చెప్పవచ్చు. రక్తంలో మిగిలింది బలిపీఠం కింద పోయబడుతుంది. పాపి యొక్క మనస్సాక్షికి దీనివల్ల శాంతి. అతనిలోని అపరాధ భావన గతించిపోయింది. పాపం ఒప్పుకున్నప్పుడు దాని క్షమాపణ తాలూకు మానసిక ఆధ్యాత్మిక శాంతిని పాపి పొందగలడు. దేవుడు నీ పాపాన్నే కాదు, నిన్ను క్షమిస్తాడు. నీ పాపాలను ఆయన సముద్ర గర్భంలో పాతిపెట్టాడు. తూర్పుకు పడమరకు ఎంత దూరమో ఆయన నీ పాపాలను అంత దూరంగా విసిరిపారేశాడు. వాటి విషయం ఆయన జ్ఞాపకం ఉంచుకోడు. పాప సమస్యను ఆయన పూర్తిగా పరిష్కరిస్తాడు. అప్పుడు నీలో అపరాధ భావనకు చోటు ఉండదు. నీ పాపమంతా ఆయన భరించాడు. యేసుక్రీస్తును వెంబడించేవారే ఆయన తమకు తగిన సరిపోయిన విమోచకుడు అని గ్రహిస్తాడు. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచడానికి గవిని వెలుపట శ్రమ పొందాడు. కావున మనము ఆయన నిందను భరిస్తూ శిబిరము వెలుపలికి ఆయన వద్దకు వెళ్ళుదాము. నిలువరమైన పట్టణము మనకు ఇక్కడ లేదు, కాని ఉండబోయే వాటి కోసం ఎదురు చూస్తున్నాము. మతం కాదు, యేసుక్రీస్తు రక్తమే దేవుని నైతిక ప్రమాణాన్ని అమలుపరచగలదు. మన దేవుడు పరిశుద్ధుడు. యేసు రక్తమే మన పాపాలను క్షమించగలదు. మరో పద్ధతిలో మానవ పాపం పరిష్కారం కాదు. యేసే మన పాపాన్ని మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్ల. ఆయనే శ్రేష్టమైన బలి.